హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగున్నారని చెప్పి మేము అనుకుంటున్నాం. నేను కూడా మీ అందులో ఉన్నాను. నేను కూడా చాలా 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 బాగున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ రోజునే కాదు, అన్ని రోజులు నేను బాగానే ఉంటాను. అప్పుడప్పుడు కొంత తలకాయ నొప్పులు వస్తూ ఉంటాయి, అవన్నీ కామన్ అందరికీ. సరే ఫ్రెండ్స్, ఈరోజు రోజువారి పనుల్లో మేము ఉదయాన్నే లేచి 6 అన్ని పనులు చేసేసుకొని 6:04 రెడీ అయిపోయి నా 2 సంచులు తీసేసుకొని నా టీవీఎస్ ఎక్సెల్ బండి మీద వ్యాపారానికి బయలుదేరి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్లాల్సిన పాయింట్కి వెళ్ళాను. ఒక మాస్ ఏరియాకి వెళ్ళిపోయి అక్కడ నా బండి పెట్టేసుకొని మొత్తం ఓడదీసేసి చక్కగా అన్ని సదిరేసుకున్నాను. కానీ ఈ ఎప్పట్లాగే ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒకటి కొనేవాళ్ళు. ఈ రోజు మాత్రం ఎవరు నా బండి దగ్గరికి ఒక్కళ్ళు కూడా రాలేదు, ఎవరు కొనలేదు, జనాలు పెద్దగా కనపడలేదు. నేను తొందరగా వెళ్ళానని కాదు, అదేని కాదు, నెలాఖరి కాబట్టి నెలాఖరికి జనాల దగ్గర చాలా మంది దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి బేరం తొందరగా సాగదు. నిదానంగా సాగిద్ది, ఒకేసారి సాగిద్ది, ఒకేసారి సాగదు. బేరం అవుతుంది లేకపోతే లేదనమాట. దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్లో మనం రీచ్ అయ్యి మనం కష్టపడి పని చేసుకొని అన్ని సందులు తిరగగలిగితే మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేసుకొని హ్యాపీగానే ఉంటుంది. నేను చేసే వ్యాపారం చాలా మంది అడుగుతున్నారు, అన్నయ్య అయితే బాబాయ్ అని చెప్పేసి, మీరు చేసే వ్యాపారం ఏంటి, మీరు చేసే బేరం ఏంటి అంటున్నారు. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, నేను చేసే బేరం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ. ప్లాస్టిక్లో చాటలు కానీ, మగ్గులు కానీ, డబ్బాలు, సోప్ బాక్సులు ఇలాంటి అన్నీ ఉంటాయి. ప్లాస్టిక్ ఐటెంలు దివ్యంతో సహా, బట్టల బ్రష్లతో సహా ప్లాస్టిక్ వ్యాపారం ఉంటుంది. ఫ్యాన్సీ వ్యాపారంలో రబ్బర్ బ్యాండ్ కానీ, క్లిప్పులు కానీ, ఇలాంటి చిన్నవి రబ్బర్ బ్యాండ్లు, బొట్టు బిళ్ళలు, చెవిదిద్దులు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. అవి ఇవి అన్ని మిక్సింగ్ చేసేసుకొని నేను వ్యాపారానికి ఉదయం 7:15 కల్లా రెడీ చేసేసుకున్నాను. 8ంటికి స్టార్ట్ చేసేసాను. అంటే అన్ని సదురుకొని స్టార్ట్ చేసేసి మొదలు పెట్టేసి ఎప్పట్లాగా నా సందుల నుంచి స్టార్ట్ చేశా. అయితే 1, 2, 3 సందులు అవ్వాలా. 3వ సందులో లోనకి వెళ్దామంటే వస్తుంది. ఆ ఇరుకు సందులోకి చాలా ఇబ్బందిగా ఉంది, బండి వెళ్ళదు, అవసరమైతే బండి గుద్దేస్తుంది కూడా అనేసి కొంచెం ఆ భయం మీద నేను తీసి కొంచెం కార్నర్లో మూల మీద కొంచెం ప్లేస్ ఉంటే ఆ ప్లేస్లో తిప్పి బండి పెట్టి మైక్ ఆన్ చేశా. మైక్ ఆన్ చేయగానే ఫస్ట్ ఒకళ్ళు వచ్చి అడిగారు, ఇది ఉన్నాయా అది ఉన్నాయని చెప్పి వాళ్ళకి అది ఇచ్చా. వాళ్ళు అక్కడికి అలా ఒక 4-5 వచ్చేసారు. బేరం ఇంకో ఎదురు పెరిగారు. అక్కడే ఉన్న పాయింట్లోనే ఒక అరగంటలోనే నేను ఒక 400 రూపాయలు అమ్మేశాను. సరే, కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ బేరం పడింది. ఇంకొంచెం ముందుకు అలా ఈ రోజు నేను 1150 రూపాయలు, 1250 రూపాయలు దగ్గర చేశాను. 80 రూపాయలు ఫోన్పే వచ్చింది. ఫోన్పేలో ఒక 80 రూపాయలు అమ్మాను. ఫోన్పే చేశారు, తతివన్నీ డబ్బులే వచ్చినాయి. ఒకసారి ఆ డబ్బులు కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈరోజు దగ్గరగా నాకు తెలిసి 1150 రూపాయలు నా అమౌంట్ మొత్తం అనమాట చేసింది ఈరోజు గురువారం. బుధవారం నేను పనికి వెళ్ళలేదు. మంగళవారం తెచ్చుకున్న డబ్బులు మొత్తం వాడేసుకున్నాను. నేను వాడేసేసుకుని ఇంట్లోకి అవసరాలకి వాడేసుకున్నాను. మరి ఈరోజు అయితే మహా అయితే ఇంట్లో 200 పక్కన తీసి తతిమ డబ్బులు సరుకు పోసేసుకుంటా. ఒకసారి ఆ అమౌంట్ కూడా మీకు నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది నా పర్స్ ఫ్రెండ్. ఇది కొంచెం చిరిగిపోయి ఉంటుంది, నేను దీన్నే వాడతాను. ఇది లెదర్ పర్సు, ఒరిజినల్ లెదర్ పర్సు. మూడు 4 5 6 1 2 3 4 5 6 7 8 9 10. ఒక 200 దాకేమో 20 రూపాయల నోట్లు, 10 నోట్లు ఉన్నాయి. తతివే నోట్లు వచ్చేసి 200 నోట్ ఒకటి ఉంది. 100 నోట్లు ఏమో 1 2 3 4 ఉన్నాయి. మొత్తం 600, 200, 800. 100 రూపాయలు నా 70 రూపాయలు పెట్రోల్ తీసాను. 30 రూపాయలు ఇంట్లో ఖర్చు, అక్కడికి 900. నా బండిలో కనీసం అక్కడికి ఎంత అయింది, 950 రూపాయలు అయింది. నా ఫోన్పేలో 80 రూపాయలు. 100 రూపాయలు వేసుకొని 20 రూపాయలు ఏముంది, అక్కడికి మీకు 1000 రూపాయలు అయిపోయింది. నా కాయిన్స్ కానీ 10 రూపీస్ కాయిన్, 5 రూపీస్ కాయిన్స్, పప్పు చల్లర అది కలిసి 150 రూపాయల దాకా పడినాయి. ఓకే, మరి ఈ డబ్బులు నేను ఈరోజు 8ంటికి స్టార్ట్ చేశాను. నమ్మండి, 8ంటికి నేను స్టార్ట్ చేశాను. ఈ డబ్బులు కరెక్ట్గా 10:25కి నేను బండి కట్టేయడం జరిగింది. కొన్ని టిప్స్ నేను పెడతాను, ఎందుకంటే అక్కడ చిన్న వీడియో తీశాను నేను. అంటే కట్టేసుకునేటప్పుడు ఈ ఫోన్ ఎవరు తీసుకొని వీడియో చేయరు కాబట్టి బయట వాళ్ళు మన దగ్గర ఉన్న ఫోన్తోనే మన బండిని ఊరికి అట్ట చూపించాను. కట్టేసుకునేప్పుడు ఒకసారి చూపించాను. విడిగా సామాను సదురుకుంటుంటే పైన కొన్ని పెట్టుకుని అట్టబెట్లు ఆయన పెట్టాను, సదిరేసిన తర్వాత అవి కూడా చూపించాను. ఊరికని జస్ట్ కొంచెం చిన్న క్లిప్లో అనమాట, అవి కూడా చూడండి. నేను చేసే బేరం ప్లాస్టిక్ అంటే ఫ్యాన్సీ వ్యాపారం చేస్తాను. నేను చేసే బేరం కూడా చాలా చిన్న బేరం.
ఎందుకంటే ఎవరి స్తోమతను బట్టి వాడు పని చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ డబ్బులు కూడా సంపాదించలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నేను ఒక రోజు వెళ్ళి పొద్దున్న వెళ్ళి నేను సాయంకాలం 1000 రూపాయలు సంపాదిస్తానంటారు, కానీ గొడ్డులా కష్టపడాలి. గొడ్డులా కష్టపడి నా సంకలం నాకి అబ్బో ఎందుకులే ఆ తలకాయ నొప్పులు. పొద్దున్న వెళ్ళి సాయంకాలం దాకా ఆ టాపీ పనిలో లేకపోతే రాడ్ బెండింగ్ పనిలో చాలా చాలా చేసి పాపం జనాలు చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. ఒక 1000 రూపాయలు సంపాదించాలన్నా 1200 సంపాదించాలన్నా నేను అవలేలుగా నేను ఒక 500-600 రూపాయలు ఇందులో నా లాభంగా తీసేసుకుని పక్కన పెట్టుకుంటాను. హ్యాపీగా రోజు వెళ్ళి సరుకు తెచ్చేసుకుంటాను. అంతవరకు హ్యాపీ ఫ్రెండ్స్. మరి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయండి. నేను గంటన్నరలో ఒక 500 రూపాయలు సంపాదించుకున్నాను. చాలా నాకు ఇంటికి వచ్చేసాను. కొంచెం లేట్, నేను వచ్చేప్పటికి 10:30 అయింది. కొంచెం స్నానం అవన్నీ చేసి రెడీ చేసేసుకొని వీడియో చేద్దాం చెప్పి వీడియో చేస్తే కొంచెం మంచిడు దాకి మీకు మీ ముందే కూర్చొని వీడియో చేయడానికి నేను సిద్ధమైపోయాను. ఫ్రెండ్స్ మరి మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయాలనుకుంటే నాకు కామెంట్స్ ఇవ్వండి. తోపుడు బండి మీద అయినా సరే, టీవీఎస్ ఎక్సెల్ మీద అయినా సరే, సైకిల్ మీద ఎవరైనా సరే చిన్నగా నుంచి స్టార్ట్ చేసుకొని నేను కొంచెం ఇదవుతాను, తర్వాత షాప్ పెట్టుకుంటానంటే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. అవి చెడిపోయే కాదు, పాడైపోయే కాదు, ఎప్పటికైనా అలాగే ఉంటాయి. కాబట్టి షాప్ అనే పెట్టుకోవచ్చు, ప్లాస్టిక్ వ్యాపారం తోపుడు బండి మీద చేసుకోవచ్చు స్తోమతను బట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే మెల్లగా కొద్దిగా స్టార్టింగ్ చేద్దాం అనుకుంటే 5,000 నుంచి యావరేజ్గా కొంచెం సరుకు వస్తుంది, కానీ అంత బేరం అవ్వదు. కాబట్టి 10,000 నుంచి స్టార్ట్ చేస్తే చాలా బెటర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా బాగా ఉండాలంటే 20,000 రూపాయలు చూసుకోండి. సూపర్గా ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. మీరు అతి తక్కువ టైంలోనే డబ్బులు సంపాదించుకుంటారు, హ్యాపీగా ఉంటుంది. సరే ఫ్రెండ్స్, మరి నేను ఇదిగో నేను 10:30కి వచ్చాను. నా పనులను చూసేసుకొని ఈ టైంకి మీకు ఇంటికాడే ఉన్నాను. చూడండి, ఉదయం 11:30 అవుతుంది. నేను ఆల్రెడీ వీడియో అన్నీ చేసుకునేపాటికే 11 అయింది. వీడియో రెడీ చేసి స్టాండు, ఆ ట్రైప్యాడ్లు అన్నీ రెడీ చేసుకున్నాను. కెమెరా ఇదే మన ఫోను ఛార్జింగ్ అన్నీ రెడీ చేసుకున్నాను. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇది ఆల్రెడీ ఇది ఆగిపోతుంది మధ్యలో. లేదు, ఇప్పుడు బాగానే ఉంది. ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే, నేను ఒక గంటన్నరలోనే పని చేసుకున్నాను. ఒక 500 రూపాయలు సంపాదించుకున్నా చాలు. నాకు నా స్తోమతను బట్టి నేను చేసుకుంటున్నాను. నా ఇంక చూసి నవ్వాల్సిన అవసరం లేదు, ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. ఇదేంట్రా పని బాబు, ఇది ఒక పనేరా అని చెప్పి కొంతమంది నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి చేయాల్సిన అవసరం లేదండి. నా బండి, నా వ్యాపారం నాకు దైవంతో సమానం. ఎవరి పని వాళ్ళకి దైవంతోనే సమానం. నా పని నాకు దైవం, నా పనే నాకు ఈరోజు నాకు అన్నం పెడుతుంది. ఎవరు పెట్టట్లా, ఎవరు ఎందుకు పెడతారు? ఒకరి దగ్గరికి వెళ్ళి తినాల్సిన అవసరం నాకేంటి? నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నా, నేను సంపాదించుకున్నా, నా భార్య బిడ్డను హ్యాపీగా పెంచుకుంటున్నా, కరెంటు బిల్లులు కట్టుకుంటున్నా, మొబైల్స్కి రీఛార్జ్ చేసుకొని ఇంట్లో ఎచ్చాలే కానీ, గ్యాస్లే కానీ, అయ్యే కానీ. ఇల్లు సంసారం అనేది మహాసముద్రం అంటారు. ఆ సంసారం ఏదంటే చాలా మంది ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నారు. ఏ పని చేయాలకు జుట్టు పీక్కుని నానా ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉన్నారు. తెచ్చిన సంపాదన కూడా సాలదు, నెల జీతాలు చేసినా ఆ డబ్బు సరిపోదు. ఏదో నాకున్న దాంట్లో చిన్న చిన్న వీడియోలు చేసి మీకు ఏమన్నా ఉపయోగపడతాయేమో అని చెప్పేసి నేను కొన్ని పనుల గురించి వాటి గురించి మీ వివరంగా నేను చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఎవరైనా చిన్న చిన్న పనులు చేసుకోవాలంటే నా కామెంట్ రూపంలో కామెంట్లు చెప్పండి, నేను సలహా ఇస్తాను. సలహా కొంచెం ఒక రోజు లేటు అటు ఇటుగా అయినా సరే, కొంచెం నేను బిజీగా ఉన్నా సరే, అటు ఇటు అయినా సరే మీకు మంచి సలహా ఇస్తాను. మీరు ఎవరైనా సరే ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయాలనుకుంటే నాకు కామెంట్ పెట్టండి. నేను ఎంతెంత పెట్టుబడి పెట్టి చేసుకోవాలో చెప్తాను. మీ దగ్గర డబ్బు ఉంటే ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మంచి కంటెంట్తో మీ ముందు ఉంటాను. మీ వెంకట్రావు బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.